ఎన్టీఆర్ ఆశయాలతో మహానాడు ఘన విజయం. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని మెలియాపుట్టి మండలంలో ఘనంగా విజయవంతంగా నిర్వహించారు. మర్రిపాడు సి గ్రామ పంచాయతీలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ మహానాడులో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పార్టీ జాతీయ నాయకత్వ ప్రసంగాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలను కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. మాతో పాటు మళ్ళీ నెక్స్ట్ 5 years మేమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మళ్ళీ మీ అందరూ కూడా ఏదో అవసరానికి మాతో వచ్చి అధికార పార్టీలో ఉన్నట్టు ఉండి మళ్ళీ వెళ్ళిపోకండి. మా సిద్ధాంతాలని మాకు కట్టుబడి మీరు వస్తామంటేనే పార్టీలో చేర్చుకొని వెళ్తుంటాం. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా అదే చెప్పడం జరిగింది. సీనియర్ రాజకీయ నాయకుడిగా నేను నా అనుభవం చెప్తున్నాను. రూలింగ్ పార్టీలో సహజంగా రావడం, పనులు చేసుకోవడం, మళ్ళీ వాళ్ళకైతే సిద్ధాంతాలు, వాళ్ళకైతే మైండ్లు ఉంటే అటు వెళ్ళిపోవడం, ఇది జరుగుతున్నది. ఇదే కానీ ఇప్పుడు మేము అందరూ కూడా మేము పార్టీకి చేరినప్పుడు చెప్తున్నాం, తప్పనిసరిగా మీరు అక్కడ పార్టీ సిద్ధాంతాలకి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిపించడం కోసం మీరు కట్టుబడి పనిచేయడం వాళ్ళే మా పార్టీకి రమ్మని చెప్తున్నాం. ఈవేళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయలేని పని అంటే ఇండియాలో కూడా ఎవరు చేయలేరు ముఖ్యమంత్రి. ఆయన చేస్తున్న పని ఏంటంటే 25 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఉపాధి కల్పించడం ఆయన ధ్యేయం. అలాగే ఈవేళ ఏదైతే మనము ఎన్నికల్లో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా 15 లక్షల మంది పెన్షన్ పెట్టారు. 15 లక్షల మంది పెన్షన్ పెట్టారు. 50 సంవత్సరాలకి విడోస్, తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్స్. గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో అసలు విడో పెన్షన్ అసలు ఇవ్వలేదు ఒక్కరికి కూడా. అసలు యాక్చువల్ స్పౌస్ పెన్షన్ ఇవ్వాలా, ఎక్కడ కూడా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పెన్షన్స్ అన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు జూన్ 12వ తారీఖు నుంచి పెన్షన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారంగా వాళ్ళు 12వ తారీఖున అందరికి ఇచ్చేసి 12-13 తారీఖున గవర్నమెంట్ వెళ్ళాలా, ప్రజలతో ప్రతినిత్యం సంబంధం ఉండాలి. అంతేగాని ఏదో ఇంటికాడ కూర్చొని కబుర్లు చెప్పండి పూర్వం వేరే ఇప్పుడు వేరే. ఏదైతే గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు, డెవలప్మెంట్స్, రోడ్స్ కానీ, పెన్షన్స్ కార్యక్రమం కానీ, గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటి వ్యత్యాసం, ఆ వ్యత్యాసాన్ని ఏమో తెలియజేయాలి. ఇక్కడ సోదరులు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కూడా ఆయన వేయనేది కష్టపడుతుండే, మాకు కూడా అలాగ ఫాలోయింగ్ చేసి మాకు కూడా ఎక్కడ కూడా ఖాళీ ఉంచుకుంటే పనిచేయిస్తాం. మేము మా టీం అందరితో కలిసి కొరసక ప్రతినిత్యం మేము ప్రజలతో ఉంటాం. ఇంకా మేము ఎక్కువ కష్టపడాలనేసి ఈ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలనేసి ఆలోచనతో ఉన్నాం. ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ మహానాడికి, ఇప్పుడే మహానాడికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మేము అభిమానులు 19 మాత్రమే ఆ పండుగ వాతావరణంలో జరిగే ప్రాంతానికి వెళ్ళేవాళ్ళం. అది ఇప్పుడు వచ్చి ప్రజల వద్దకి, అలాగే నేషనల్ యూనిట్ బూత్ లెవెల్లో రావడం మాకు ఒక పండుగ వాతావరణంలో ఉంది. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు సహకారంతో అందరికి భోజనాలు ఏర్పడమని, ఇతర సౌకర్యాలతో కల్పించడంలో ఆయన ముందుంటూ పేదల మనిషిగా ఆయన నిలబడుతూ మాకు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలతో నాయకులు మాట్లాడి వారి సేవలను అభినందించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక పండగ, తెలుగుదేశం పార్టీ పండగ. యుగ పురుషుడు శ్రీ విప్పుచేతుల నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సామాన్య కార్యకర్త, ఒక సామాన్య ప్రజానికం కూడా మహానాడిని చూపించే విధంగా మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవశ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు, కాబోయే నాయకులు, మన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారి ఆలోచన వ్యవహార శైలితో ఒక సామాన్య కార్యకర్త కూడా ఈ మహానాడిని చూసే విధంగా మరి ఈరోజు హైబ్రిడ్ విధానంలో
క్లస్టర్ స్థాయిలో మరి ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పాతపట్నం నియోజకవర్గం పరిధిలో 14 క్లస్టర్స్లో మన ప్రీతమ శాసనసభ్యులు మనందరి అభిమాన నాయకులు మామిడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో అన్ని క్లస్టర్లలో కూడా తెలుగుదేశం పార్టీ పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ మహానాడు కార్యక్రమంలో మన విజయవాడలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలు కూడా వీక్షించి ఒక పండగ వాతావరణంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించమనేది మరి దాన్ని మేము కూడా భాగస్వాములు అవ్వడం అనేది మరి చాలా ఆనందదాయకమైన విషయమని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవశ్రీ నారా లోకేష్ గారు, అలాగే పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవశ్రీ మామిడి గోవిందరావు గారి ఆదేశాల మేరకు మండలంలో ప్రతి క్లస్టర్ వైజ్ కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మండలానికి అనుసంధానం అలాగే మండలంలో ఉన్నటువంటి క్లస్టర్లకు అనుసంధానం చేయడం అనేది ప్రప్రథమంగా ఇదే మొదటిసారి కాబట్టి ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రతి ఏడాది జరిగే మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నప్పటికీ వారికి అందుబాటులో లేకపోవడం కాస్త నిరుత్సాహం పడేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం మండలాల వారీగా అందులో క్లస్టర్ వారీగా జరగడం, ప్రతి గ్రామం నుండి కూడా అత్యధిక సంఖ్యలో హాజరై తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అలాగే తెలుగుదేశం పార్టీ ఐక్యతను చాటి చెప్పడం చాలా సంతోషదాయకం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే నాయకులు అలాగే మా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు ఈ మహానాడు కార్యక్రమానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించి తెలుగుదేశం కార్యకర్తలకు భరోసా నింపి కార్యకర్తల్లో ఉత్తేజం నింపి అలాగే ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం అంటే అభివృద్ధికి నాంది అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ మహానాడు కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ప్రజలు కూడా తండోపతండాలుగా ఈ కార్యక్రమం ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే పాతపట్నం నియోజకవర్గం మెల్లియాపూడి మండలం క్లస్టర్ నెంబర్ 3 పడాల శ్రీను గారు ఆధ్వర్యంలో యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ప్రతి గ్రామానికి వెళ్ళి కార్యకర్తలు పిలిచి మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ప్రజలు వీక్షించేందుకు ఏదైతే అమరావతిలో జరుగుతుందో మహానాడు కార్యక్రమం దాన్ని వీక్షించేందుకు ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నాయకులు కూడా మండల స్థాయి నాయకులు వచ్చి పర్యవేక్షించడం జరిగింది. మరి మాకు ఇటువంటి సదవకాశాన్ని ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి మేము ఎల్లవేళ్ళ ఉంటామని అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని మా మండల ప్రధానికుల తరఫున తెలుగుదేశం పార్టీ అభిమానుల తరఫున మేమందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ విజయానికి ఈ నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అంటే మంచుకోటగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని కంకణం కొట్టుకుంటామని ఈ మహానాడు వేదికగా తెలియపరుస్తూ అలాగే గౌరవ జాతీయ అధ్యక్షుల గారికి మాది ఒక విన్నపం. అధ్యక్షుల వారికి కష్టపడే కార్యకర్తల పట్ల మీరు
చిత్తశుద్ధితో మాకు ఎప్పుడైనా సరే మీ యొక్క పరిపాలన విధానంలో కానీ మీ యొక్క నిబద్ధతలో కానీ మీరు చొరవ చూపితే ఇంకాస్త పార్టీ బలోపేతం అవుతుందని, అలాగే రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకి అండగా ఉండాలని, ఏ కార్యకర్తకైనా కష్టం నష్టం వాటిల్లినా మీరు తక్షణమే స్పందించి మీరు అనేక విధాలుగా ఈ కార్యకర్తలను ఆదుకోవాలని ఈ తీర్మానం ద్వారా మేము వ్యక్తపరుస్తున్నాం. ముందుగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మామిడి గోవిందరావు గారికి ఈ మహానాడు కార్యక్రమం గ్రామ స్థాయిలో క్లస్టర్ స్థాయిలో నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన మీరందరికీ మా కార్యకర్తల తరఫున నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఆదేశాలు ఏమైనా వచ్చాయంటే ప్రతి క్లస్టర్ పరిధిలో యూనిట్ ఇన్ఛార్జీలని, బూత్ ఇన్ఛార్జీలని, కేఎస్ఎస్ఎల్ని అందరినీ కలుపుకొని, గ్రామ అధ్యక్షుల్ని, గ్రామ నాయకుల్ని కలుపుకొని 10 పంచాయతీల వైజ్గా ఒక మహానాడు కేంద్రంగా చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. అది ఈరోజు ప్రజల్లోకి పార్టీని మరింత విస్తృతంగా బలోపేతంగా తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం నెలకొన్నది. ఈ అవకాశం మాకు ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారు వాటర్ ప్యాకెట్ల నుండి, వాటర్ బాటిల్స్ నుండి, భోజనాల నుండి అన్ని సకల సౌకర్యాలు మాకు దగ్గర నుండి చూసుకున్నందుకు అతనికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పాతపట్నం నియోజకవర్గం మిలియపుట్టి మండలం. నా పేరు భాస్కర్ రెడ్డి, పిహెచ్ఈ ఎక్స్ చైర్మన్. నేను పార్టీ పుట్టిన నుండి పార్టీలో ఉన్నాం. ఎన్టీ రామారావు మహానాడు నుంచి చంద్రబాబు నాయుడు మహానాడు వరకు ఒక మహానాడు తప్పకుండా మేము ఫాలో అయ్యాం. అయితే ఆ మహానాడులు వేరు, ఈ మహానాడులు వేరు. మహనీయుడు ఎన్టీ రామారావు మహానాడు వేరు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అదే రూట్లోకి తెచ్చారు. కానీ ఆ మహానుభావుడుగా మహానాడు ఒకసారి చూసిన తర్వాత మనం మరి చంద్రమండలంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి చంద్రబాబు నాయుడు దానికి ధీటుగా తీసుకొచ్చారు. ప్రజల్ని, కార్యకర్తల్ని బలోపేతం చేసి ఒక పండగ అనమాట. పండగ వాతావరణం అంటే ఆ 3 రోజులు సామాన్యంగా మనం ఊరికి 2-3 వెళ్ళొచ్చు, కానీ ఆ వాతావరణంలో చూసామంటే మరి ఒక మనిషి వెళ్ళింది ఇక్కడ 1000 మందికి చెప్పినంత కెపాసిటీ నుండి అక్కడ రాగలం. అలాగ ఉండేది మహానాడు. అయితే ఈ రోజుల్లో మనకు యుద్ధమైంది ఇరాన్కి, అమెరికాకి. ఆ యుద్ధ ప్రభావం వల్ల డీజిల్, పెట్రోలు కొరత అవుతుంది కాబట్టి మరి కొన్ని లక్షల వాహనాలకి ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మండల వైజ్గా మండలంలో 3 క్లస్టర్లు, ఆ క్లస్టర్ త్రూగా ఇక్కడ కార్యక్రమాలు చేశారు. అయితే ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం తెలియజేయడం అవుతుంది, కానీ సిస్టమేటిక్గా ఇంకా కొత్త కాబట్టి అర్థం అవ్వట్లేదు ఎవరికి. అక్కడ ఏంటంటే ప్రతి పాయింట్కి పాయింట్ అక్కడ చెప్పింది అర్థమవుతుంది. ఇక్కడ స్క్రీన్లో చెప్పింది రిలీవ్ అవ్వట్లేదు సరిగ్గా, ఎవ్వరికి అర్థం అవ్వట్లేదు. మేము ఎంతసేపు గుళ్ళు మనుషులు మాత్రమే చూసుకుంటాను, కానీ అది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి వచ్చాం కాబట్టి దాని తీరు వేరు, దీని తీరు వేరు అయిపోయింది. ఇది ఒక సిస్టమేటిక్గా తయారు చేస్తే మండలం వైజ్ మండలం మొత్తం కలిపి ఒక హెడ్ క్వార్టర్లో పెట్టే మీటింగ్ మాత్రం 3 రోజులు పండుగ పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మండలం వైజ్ 37 పంచాయతీల నుండి కూడా ప్రజలు, ఆడవాళ్ళు మగవాళ్ళు అక్కడికి వస్తే దీని కార్యక్రమం ఏంటి, పార్టీ ఏడ్ చేస్తుంది, పార్టీ ప్రజలకు ఏడ్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జనాలకు జరుగుతుంది. అప్పుడు కొద్దిగా అభివృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కొత్త ఇది, అందుకు కొద్దిగా లోటుపాట్లు ఉంటాయి. అలాగైనా సరే మామిడి గోవిందరావు గారు, మా ఎమ్మెల్యే గారు మంచి ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్తని భుజం తట్టి ఇక్కడ కార్యక్రమం మీది కాదు, నేను చేసినట్టు చేయాలని చెప్పేసి మరీ మాకు వార్నింగ్ ఇచ్చి ఇక్కడ ప్రతి క్షణం పరిశీలించి మాకు కార్యక్రమాలు చేయిస్తున్నారు. అందుకు కార్యక్రమాలు చేయించినందుకు మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు మేము తెలుపుతున్నాం.